తల్లిని నేనే, తండ్రిని నేనే అని చెప్పిన మా దైవమా, ఆదరించువాడివి, ప్రేమించువాడనైనా మా ప్రభు, ఈ స్తుతి ఆరాధన మీకు చెల్లునుగాక. ఆమేన్. మమ్మల్ని సృజించింది, పుట్టించింది, రక్షించింది, ఈ లోకమును మాలిన్యం నుంచి విడిపించింది నేను ఆరాధించడానికి, నేను స్తుతించడానికి, నేను ఘనపరచడానికి, నీ నామమును కొనియాడడానికి, నీ నామమును హెచ్చించడానికి గనక నిత్యము నిరంతరము నీ రాకడ పర్యాంతం నమ్మకమైన వారిగా మీ సమాజములో జీవింతుముగాక. నిత్యము ప్రభువా నీ రాకడ పర్యాంతం వరకు ప్రభువా ఈ స్తుతి ఆరాధన మేము చేతుముగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ ఘనమైన పాదములకు వందనాలు. మీరు ఈరోజు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యానికై నీ స్తోత్రాలు. పాటలందు, సాక్ష్యమందు, కీర్తనందు ప్రభువా, ఆరాధనందు తోడై ఉన్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. వచ్చిన ప్రతి ఒక్కరితో ప్రభువా చదవబడుతున్న ఈ వాక్యము ద్వారా ప్రభువా మీరు తండ్రి మాట్లాడమని, సత్యమును గమనించాలి, వాక్యాన్ని గ్రహించాలి, వాక్యాన్ని ఆలోచించాలి ప్రభువా. నువ్వు మాట్లాడే దేవుడు నాయన, నువ్వు మాట్లాడే దేవుడు అయ్యా, నువ్వు మాట్లాడే దేవుడు అయ్యా. నువ్వు మాట్లాడుతున్న మాటను బట్టి ప్రతి హృదయం పరిశీలన చేసుకునే కృప దయచేయమని తండ్రి అయ్యా. వింటున్న ప్రతి ఒక్కరి మీద నీ అభిషేకము, నీ ఆత్మ ప్రభువా దయచేయమని, దీవించమని యేసునామములో ఈ వాక్యాన్ని నన్ను సిలువ చాటును మరుగుపరచుకోమని యేసునామములో ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. చేతుల పైకి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ పక్కనున్న వారికి వందనాలు చెప్పండి. మీ అందరికి హృదయపూర్వకమైన వందనాలు. కూర్చున్నా, ఎవరి స్థలంలో వాళ్ళు కూర్చున్నా. సౌండ్ కదా, ప్రభువానికి స్తోత్రం. మంచిది. దేవుని యొక్క పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుంచి పరమగీత 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. ఒక్కళ్ళు చదవండి. ఒకళ్ళు చదివేటప్పుడు ఒకళ్ళు ఆపేయాలి. ఒకళ్ళు చదవండి. పరమగీతాలు 4వ అధ్యాయము 8వ వచనం. ప్రాణేశ్వరి లెబానోను విడిచి నాతో కూడా రమ్ము, నాతో కూడా రమ్ము. లెబానోనును విడిచి నాతో కూడా రమ్ము, నాతో కూడా రమ్ము. అమాన పర్వతము శిఖరము నుండి, అమాన పర్వత శిఖరము నుండి, సెనీరు హెర్మోనుల శిఖరము నుండి, సెరీను హెర్మోనుల శిఖరము నుండి, సింహ వ్యాఘ్రముల నుండి, గృహలు గల కొండల పై నుండి నీవు క్రిందకి చూచెదవు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ప్రియ దైవజనాంగమా, దేవుని సంఘములో ఉన్నటువంటి మనము గత వారము 7వ వచనాన్ని ధ్యానం చేశాం. ఏమన్నాడంటే, నా ప్రియురాలా నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేదియో లేదు అన్నాడు. కళంకము అనే మాటని పూర్వపు యొక్క ఆదివారం మనం గమనించాం. ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి వాక్యము 8వ వచనం. ప్రాణేశ్వరి లెబానోను విడిచి నాతో కూడా రమ్ము, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము అని 2 సార్లు మాట్లాడాడు. తర్వాత అంటాడు, ఎక్కడి నుంచి రావాలి, ఎక్కడి నుంచి రావాలి, ఎక్కడి నుంచి నువ్వు రావాలి అంటున్నాడంటే, అమాను పర్వతపు యొక్క శిఖరము నుండి, సేనీరు హెర్మోనుల శిఖరము నుండి, సింహ వ్యాఘ్రముల నుండి, గుహల కొండల పై నుండి నీవు క్రిందకు చూడాలి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. డైరెక్ట్గా దేవుని వాక్యమును మనం చూస్తే ప్రియుడైనటువంటి వాడు ప్రియురాలు గురించి మాట్లాడుతున్నాడు. సొలొమోను గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు సంఘము గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారు ఏమని పిలుస్తున్నాడు తెలుసా? ప్రాణేశ్వరి అన్నాడు. ఎవరిని? సంఘాన్ని ప్రభువారు ప్రాణేశ్వరి అన్నాడు.
ప్రాణేశ్వరి అని చెప్పడానికి కలిగిన కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారు సంఘము ఏర్పడడానికి, ఈ సంఘము స్థిరపడడానికి, ఈ సంఘం బలపడడానికి, ఈ సంఘంగా మార్చబడడానికి, ఈ లోకములో ఉన్న ప్రతి మాలిన్యమును కడగడానికి 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు కల్వరిగిలో తన రక్తము కార్చాడు. ఆ రక్తము ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరిని ఆయన ఈరోజు ఏమంటున్నాడంటే ప్రాణేశ్వరి. పోయిన వారం అన్నాడు నా ప్రియురాలా అన్నాడు. పోయిన వారం నా ప్రియురాలా అన్నాడు. ఈ వారం ఏమంటున్నాడండి ప్రాణేశ్వరి. ఇంతగా ఏ యొక్క భక్తుపరుణ్ణి కూడా ఈ విధంగా పిలిచిన దాఖలాలు లేవు. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, ప్రాణేశ్వరి లెబానోను విడిచి నాతో కూడా రమ్ము, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము, నాతో కూడా రమ్ము. ఏం విడిచిపెట్టాలి? లెబానోను. ప్రాణేశ్వరి అన్నాడు. చూడండి ఒకసారి కీర్తన గ్రంథము 45వ అధ్యాయం, కీర్తన గ్రంథము 45వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి. కుమారి ఆలకించుము. అక్కడేమన్నాడు? పరమగీతాల్లో ఏమన్నాడు? ప్రాణేశ్వరి అన్నాడు. పోయిన వారం ఏమన్నాడు? నా ప్రియురాలా అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? నా కుమారి. ఏమన్నాడండి? నా కుమారి. ఆలకించుము. ఆలోచించి బాగా చెవియొగ్గము. నీ స్వజనమును, నీ స్వజనం, నీ తండ్రి ఇంటిని మరువము. ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి నమస్కరించుము. నీ సౌందర్యాన్ని కోరినవాడు. నువ్వు అన్ని విడిచిపెట్టి ఎవరిని విడిచిపెట్టాలి? నీ తండ్రి ఇంటిని మర్చిపోవాలి, నీ స్వజనమును మర్చిపోవాలి. ఏమేమైతే నీకు ఇష్టపూర్వకంగా ఉన్నాయో వాటన్నిటిని నువ్వేం చేయాలంట? విడిచిపెట్టాలి. అదే కదా అబ్రహాముతో దేవుడు చెప్పాడు. అబ్రామా ఎక్కడి నుంచి రమ్మన్నాడు? నీ దేశమును ఏమన్నాడు? అబ్రహాముతో ఏమన్నాడు అండి? నీ తండ్రి ఇంటి నుండి, నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, అందరి నుండి నేను చూపించే దేశానికి రమ్మన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను చూపించే దేశానికి రమ్మన్నాడు. నువ్వు వస్తే గనక నిన్ను ఆశీర్వదిస్తాను. నేను వస్తే గనక నేను ఆకాశములో కనబడే నక్షత్రాల వలె, భూమి మీద ఉన్న ఇసుక రేణు వలె నీ సంతానాన్ని వృద్ధి చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు రావాలి. ఎక్కడి నుంచి రావాలి? నీ పారంపర్యమైన ఆచారం నుంచి బయటికి రావాలి. నువ్వు కూరుకుపోయిన ఊబులో నుంచి బయటికి రావాలి. నువ్వు రావాలి తప్ప ఎవడు బయటికి నిన్ను లాగడు. నీవు రావాలి, నువ్వు విడిపించుకొని రావాలి. దేవుడు సెలవిస్తున్నాడు, రండి ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా మీకు నేను విశ్రాంతిని ఇస్తానన్నాడు. మనం రావాలి. మనం రాకుండా మనమే అక్కడ ఆగిపోయి ఎవరన్నా వస్తారేమో అన్నట్టుగా 38 సంవత్సరాల ఎవడు సీనియర్ రోగి బైబిల్లో వాడు ఆ బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్నాడంట. వాడు ఉన్నాడంట 38 సంవత్సరాల నుంచి పడున్నాడంట. పడుంటే ప్రభువారు వచ్చి అడుగుతున్నాడు, స్వస్థపడగోరుచున్నావా అని. వాడు అంటాడు, అయ్యా నన్ను ఈ కోనేటిలోకి దించడానికి ఎప్పుడు చూసిన బద్ధకస్తులు ఇలాగే ఉంటారు. నలిగిపోయేవారు, పడిపోయేవాడు, పాడైపోయేవాడు ఇలాగ పడిపోతూ ఉంటాడు. ఎవరో కోసం ఎదురు చూస్తుంటారు. చూడండి, ఎన్నో వందల వేల మంది ఆ యొక్క బెతెస్దా కోనేరు దగ్గరికి వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ బాగుపడి వెళ్ళారా లేదా? మరి ఈ రోగి ఇలాగే ఉన్నాడు. అందుకని మనం విడిచి రావాలి. ఎక్కడ విడిచి రావాలి? నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మర్చిపోయి నువ్వు రావాలి. ఎవరి దగ్గరికి రావాలి? నీ ప్రియుడైన యేసయ్య దగ్గరికి రావాలి. మనం ఇంకా మన 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 పేట ఆచారాలు, మన కుల ఆచారాలు, మన కుల పద్ధతులు, మన పెద్దల యొక్క పారంపర్యమైన పద్ధతుల్లోనే మనం నడుస్తాం తప్ప వాక్యానుసారంగా మనం నడం. వాక్యము నిన్ను రక్షించిందా? పెద్దలు నిన్ను రక్షించారా?
నీ ఆపదలో నుంచి, నీ శ్రమల్లో నుంచి, నీ కష్టాల్లోంచి, నీ ఇరుకుల్లోంచి, నీ ఇబ్బందులోంచి, ప్రతి విధమైన అంధకార శక్తులోంచి యేసే రక్షించాడా? నీ కులము నిన్ను రక్షించిందా? యేసే నిన్ను విడిపించాడా? నీ వర్గం నిన్ను కాపాడిందా? ఇప్పుడు ఎవరికి స్థానం ఇవ్వాలి? యేసైకి స్థానం లేనే లేదు మన దగ్గర. యేసైకి స్థానం లేదు, వాక్యానికి స్థానం లేదు. ఈ వాక్యానికి స్థానం ఎప్పుడు ఇస్తామంటే ప్రారంభ దశలో. మనం బాధల్లో ఉంటాందా, శ్రమలో ఉంటాం చూసావా, కష్టాల్లో ఉంటాం చూసామా, అప్పుడు మా పాస్టర్ గారు ఉంటే చాలు అంటాం. కొంచెం పై స్థితికి వెళ్ళినాక, ఎక్కడికి? లెబానోనుకి వెళ్ళినాక, లెబానోను స్థితికి వెళ్ళిన తర్వాత ఇంకా కింద ఉన్న వాళ్ళు ఎవరు కూడా కనబడరు. స్థితిగతులు మర్చిపోతాం, స్థాయిలు మర్చిపోతాం. అందుకు ప్రభు అన్నాడు, విడిచిపెట్టిరా అన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, రిబ్కా తన తండ్రి ఇంటిని, తన సహోదరులను విడిచిపెట్టి వెళతావా అని వాళ్ళ నాన్నగారు అడిగితే వెళతాను అంది. సహోదరులు అన్నారు, నువ్వు వేవేలకు తల్లి వగుదువుగాక. ఎన్ని కష్టాలు వచ్చినాయి రిబ్కాకు తెలుసా? పొరపాటున తండ్రి ఇంటి వైపుకి చూడలేదు. అందుకే ప్రియమైన బిడ్డలారా, నయోమి రూతిలో, ఆ రూతు యొక్క విషయంలో చూస్తే రూతు అంటుంది, నయోమి అంటుంది, అమ్మా నువ్వు ఇక్కడ ఉండిపో, మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపో, నేను పిల్లల్ని కనలేనమ్మా, నా ఊరికి నేను వెళ్ళిపోతాను, నేను రావటమే తప్పు, నేను వెళ్ళిపోతున్నాను, నా ఊరికి నేను వెళ్ళిపోతున్నాను, కాబట్టి మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాను. ఇద్దరు కోడలు చెప్తే పెద్ద కోడలు వెళ్ళిపోయింది. రెండో కోడలు అంటుంది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీ దేశమే దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎంతమంది విశ్వాసులు ఎలా ఉంటున్నారు ప్రపంచంలో? మాకు వాక్యం ముఖ్యం, సంఘం ముఖ్యం, ప్రార్థన ముఖ్యం, వాక్యానుసారమైన జీవితం ముఖ్యమని అంతమంది మనం చెప్పుకోగలుగుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే, నీవు విడిచిపెట్టురా నా కుమారి, ఆలకించు, ఆలోచించు, ఆలోచన చేయి. మనకు ఆలోచనలు ఏమీ లేదు, ఎవరిదో బురద వేయటమే, ఆలోచనలు ఏముండవు. ఎవరో ఒకళ్ళ మీద వేసేయడమే నింద, ఎవరిదో ఒకళ్ళ మీద బురద వేసేయడమే. మనం తప్పు చేసి కూడా ఎదుటి మీద బురదేస్తాం. ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సమాజం మొత్తం కూడా ఇలా పాడైపోతున్నారు సంగమా. దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఆలకించు, ఆలోచించు, చెవియొగ్గి నీ స్వజనము, నీ తండ్రి ఇంటిని మర్చిపో. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యము కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం కోరుకున్నాడండి చెప్పండి? ఏం కోరుకున్నాడు? నువ్వు నల్లని దానివైనను బహు సౌందర్యవతి. ఏం కోరుకున్నాడు నీ దగ్గర? ఏముంది నీ దగ్గర? అంత అందంగా ఉన్నారా మీరు? అంటే అందం అంటే మళ్ళీ శరీర సంబంధమైన అందం అనుకునేరు, అది కాదు. ఆ అందం కాదు ప్రభు కోరుకుంటుంది. చూడండి, బైబిల్ గ్రంథంలో పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనాన్ని చదవండి. 3వ అధ్యాయం 4వ వచనం. సాధువైనట్టియు, 3వ అధ్యాయము 4వ వచనం. సాధువైనట్టియు, మృదువైనట్టియున్న గుణమను అక్షయ అలంకారము మీ హృదయపు యొక్క అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండాలి. చేతుల పైకెత్తి ఇప్పుడు దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవుడు ఏం కోరుకున్నాడు? బాహ్య అందాన్ని కాదు కోరుకునేది, పైనున్న అందాన్ని కాదు దేవుడు కోరుకుంటుంది. మనం అందంగా కనిపించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తాం, తప్పేం లేదు, చెయ్యండి. చాలామంది బాగా కనిపించాలని, బాగా అందంగా ఉండాలని, బాగా సౌందర్యంగా కనిపించాలని, అట్రాక్ట్ చేయాలని బాగా ఫీల్ అవుతూ ఉంటారు. వస్త్రాలలో మార్పు, ఫేస్లో మార్పు. అయితే ప్రభువారు కోరుకున్నది బాహ్య అలంకారమా, అంతరంగపు యొక్క అలంకారమా అనేది. దేవుడికి పై రూపంతో పని లేదు, ఎందుకంటే అందరం అందగాళ్ళం కాదు కదా. నేను ఒకరోజు ఏముందిలే, ఇది నా సర్టిఫికెట్, ఇది ఏంటి నా సర్టిఫికెట్ అంటే,
నేను అప్పుడప్పుడు సాక్ష్యం చెప్పేటప్పుడు నేను 3 జిల్లాల అందగాడిని, నేను నాకు ఫస్ట్ వచ్చిందంటే చాలామంది కులుకుని ఈడంట అందగాడంట అనుకునేవాళ్ళు గేదెల దగ్గర, బర్రె గొడ్ల దగ్గర. ఈ బర్రోళ్ళకి వచ్చే ఆలోచన ఎవరన్నా వారిది, ఎవరి రూపం వారిది. కానీ ఇక్కడ దేవుడికి కావాల్సింది నీ రూపం కాదు, దేవుని అందం కాదు. కానీ మనం ఏం చేస్తాం, పై రూపం కోసమై ఇక రకరకాలు రాసుకుంటాం. అయితే ఎన్ని రాసుకొని వెళ్ళినా బయటికి, ఎంత మంచి అందమైన వస్త్రాలు కట్టుకొని బయటికి వెళ్ళినా మొహం కడుక్కోకుండా వెళ్తే ఉపయోగమైంది. తెలుగు అర్థమైందనా అది? ఏంటంట, అన్నీ పూసుకొని, అన్నీ రాసుకొని, అన్నీ అలంకరించుకొని ఇంతకు మర్చిపోయింది ఏంటి? అసలు పోస్టు లేచిన వెంటనే చేయాల్సిందే పని అది. ఇది మొహం కడుక్కోకుండా వెళ్ళదే ఉపయోగం ఉంది. అంటే ఏంటో తెలుసా, ఇంత మనము విశ్వాసులమని, ప్రార్థనాపరులమని, మేము చర్చికి వెళ్తామని, మేము బాప్తీసం తీసుకోమని, మేము రక్షణ తీసుకున్నామని ఇవన్నీ చెప్పుకున్నా నీ హృదయంలో ఏమి లేదు. బైబుల్ ఏముంది? నీ హృదయ అంతరంగ స్వభావము, అది ఏం అలంకారం ఉండాలి? నీ హృదయం పాడైంది కదా, నీ హృదయం మోసకరమైంది కదా, నీ హృదయము ఘోరమైన వ్యాధి కలిగింది కదా. హృదయంలో నుండి ఏమొస్తున్నాయి? హృదయంలో నుండి ఏమేమి వస్తున్నాయి? వేశ్యాగమనములు, అపర్ణ, దొంగతనాలు, కక్షలు, క్రోధములు, ఇవన్నీ ఎక్కడ వస్తున్నాయి? దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులు పైకెత్తరా. హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. తెలుగు అర్థమవుతుందా? మీ హృదయంలో ఏముంది? మీ హృదయంలో ఏముంది? ఈ హృదయ అలంకారం మీకు కావాలా? విగ్రహారాధన, జారత్వము, అపవిత్రత, కామకత్వము, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయ, మత్తతులు, అల్లరితో కూడిన, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇవన్నీ ఎక్కడున్నాయి సార్? ఎక్కడున్నాయి అన్నీ? చెప్పరేమ్మా, ఎక్కడున్నాయి అన్నీ? మరి నీ హృదయంలో ఏముంది? ఏముందయ్యా నీ హృదయంలో? అందుకే మారాలి నీ మనసే మారాలి. నీ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. నీ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఏమివ్వాలి? మారిన మనసు. నీ మారిందా? నీది మారిందా? నీదేం మారిందా? ఏంటది? హృదయం. నీ హృదయం మారాలి. ఎందుకు నీ హృదయం మారాలంటే నీ హృదయము దేవుని ఆలయమై ఉన్నది కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు పైన కనిపించడు. 4 సిలువలు వేసుకొని, సిలువ దండలు వేసుకొని, సిలువ బట్టలు వేసుకొని, దేవుడు పై రూపాన్ని కాదు చూసేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఈ హృదయం అంతా మోసకరమైంది. ఈ హృదయం అంతా ఘోరమైన వ్యాధి గల. కక్షలు ఉన్నాయంట, విగ్రహారాధన ఉందంట, దురాలోచనలు ఉన్నాయంట, నరహత్యలు ఉన్నాయంట, వ్యభిచారాలు ఉన్నాయి, వేశ్యాగమనములు, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దైవ దూషణలు హృదయములో నుండే వచ్చును. కాబట్టి నువ్వు దిగు, లెబానోను నుండి నువ్వు దిగు అంటున్నాడు. రా, కిందకి రా అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, లెబానోన్ అనే ఒకసారి ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. జాగ్రత్తగా, వాక్యం జాగ్రత్తగా వినాలి, నిద్రపోతూ కాదు, పక్కన వాళ్ళని గెలుగుతా కాదు. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం
ఆ కాలమున కాదమ్మా 3వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 9వ వచనం. సీదోనీయులు హెర్మోనును షిర్యోనని అందురు, అమోరీయులు దానిని సేనీరని అందురు. మైదానమందలి పురములన్నిటినీ బాషానునందలి మా అనువాటి వరకు. రైట్, ఇప్పుడు చూడండి, ఇవన్నీ పర్వతాలు, ఇవన్నీ పర్వతాలు, ఇవన్నీ పర్వతాలు. ఈ పర్వతాలు ఎక్కడున్నాయి? మీ వెనకాల బైబిల్ తిరగండి, బైబిల్ తీయండి. మీ బైబిల్ తిరిగేస్తే దాంట్లో మ్యాప్ ఉంది, దాంట్లో మ్యాప్ ఉంది. 3వ మ్యాప్ తీయండి. 3వ మ్యాప్లో తీస్తే ఎన్ని? 1, 2, 3 ఉంటాయి. దాంట్లో మధ్యధరా సముద్రం అని పెద్ద అక్షరాలతో ఉంటుంది. ఆ బైబిల్లో ఎంకాయమో నీ బైబిల్లో కూడా ఉంటుంది, ఆ పక్క బైబిల్లో కాదు, వెనకాల బైబిల్ వెనకాల. బైబిల్ అంటే అటు కాదు, బైబిల్ అంటే అటు కాదు, ఇటు వెనకాలంటే ఇది. మీకు వెనక ముందలు కూడా తెలియదు మీకు. మధ్యధరా సముద్రం ఉంది అక్కడ. మధ్యధరా సముద్రానికి ఒక అంగుళానికి పక్కన సీదోన్ అని రాసి ఉంది. రాసిందా లేదా? దాని పక్కన ఒక అరంగుళానికి కింద లెబానోను పర్వతం అని ఉంది. దాని పక్కన ఒక అంగుళానికి హెర్మోను పర్వతం అని ఉంది. ఏమున్నాయి? హెర్మోను పర్వతం ఉంది. అంటే ఇప్పుడు ఈ సీదోను కానీ లెబానోను కానీ హెర్మోను కానీ ఎక్కడున్నాయి? మ్యాప్లో పైన ఉన్నాయా కింద ఉన్నాయా అంటున్నా? ఎక్కడుంది? మీ పక్క దాంట్లో రూబేన్, షిమ్యోన్, యూదా, జెబులోన్, ఇశ్రాయేల్, దాను 12 గోత్రాలు. 12 గోత్రాల వారికి ఇచ్చిన భూభాగం. ఈ 12 గోత్రాలకు ఇచ్చినటువంటి ఈ భూభాగంలో మ్యాప్లో కూడా పైన మీరు చూస్తే లెబానోను కొండ. ఇక్కడేం రాశాడు? లెబానోను పర్వతం రాశాడు. ఇక్కడేం రాశాడు? లెబానోను కొండ. ఇక్కడేం రాశాడు? హెర్మోను కొండ. ఇక్కడేం రాశాడు? హెర్మోను పర్వతం. ఇప్పుడు ఇది ఎక్కడుంది? ఇది పైనుంది, మ్యాప్కి పైనుంది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? పరమగీతాల సొలొమోను అంటున్నాడు, ప్రాణేశ్వరి లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. అమాన పర్వతపు శిఖరము నుండి, సేనీరు హెర్మోనుల శిఖరము నుండి, సింహ వ్యాఘ్రము నుండి గుహల కొండలపై నుండి నీవు క్రిందకి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతుల పైకి చెప్పండి. ఆ మ్యాప్ ఎందుకు చూపించానంటే ఆ మ్యాప్లో ఆ పర్వతాల కొండలని ఎక్కడున్నాయి చెప్పండి. ఎక్కడున్నాయండి? పైనున్ని గనక యెరూషలేము అనేది కింద ఉంది గనక పైనున్నటువంటి నీవు కిందకి దిగిరామంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కిందకి దిగిరామంటే అప్పుడప్పుడు మన పెద్దోళ్ళు ఏమంటారు? ఏంద్రా కొండెక్కా అంటే ఏంటి? మొద్దూరు కొండెక్కామని కాదు అక్కడ అర్థం. పైన కూర్చున్నావేందని. నీ ఆలోచనలు, నీ స్థితిగతులు, నీ యొక్క ప్రభావం, నీ మాట, నీ విధానము, నీ ఆశలు, నీ కోరికలు ఎక్కడికి వెళ్ళి కూర్చుని? పైకెక్కి కూర్చుని. చాలామంది ప్రియమైన దేవుని బిడ్డలారా వారిని వారు హెచ్చించుకుంటున్నారు. నేను బాగా సింగర్ని, నేను బాగా ఆత్మీయురాల్ని, నేను బాగా పరిశుద్ధుణ్ణి, నేను బాగా కానుకిచ్చేవాడిని, నేను బాగా ప్రార్థన చేసేవాడిని, నేను చర్చికి ముందలెళ్ళేవాడిని. ఒక ఆయన మొన్న అంటున్నాడంట, అసలు నేను పాస్ గారు పోగొట్టుకున్నాను, 1/2 ఎకరం రాద్దాం అనుకున్నా అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని ఎకరాలు? 1/2 ఎకరం రాసిద్దాం అనుకున్నాం కానీ పాస్ గారు పోగొట్టుకున్నాడంట. ఈ 1/2 ఎకరాలు మాన్యాలు కోళ్ళు ఆ యొక్క కోళ్ళన్నీ కిందే ఉండిపోతాయి. 1/2 ఎకరాలు కోళ్ళు కుక్కలన్నీ ఇక్కడ ఉండిపోతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో చాలామంది పైకెక్కి కూర్చున్నారు. నేను చాలా అందంగా ఉన్నాను, నేను చాలా బాగా పాడబడతాను, నేను చాలా పరిశుద్ధురాల్ని, నేను చాలా నీతిమంతుణ్ణి, నేను చాలా ఆత్మీయుణ్ణి
అసలు నాకు అన్నీ తెలుసు బైబిల్లో, మాకు కూడా తెలుసులే వాక్యాలు అని పైకి కూర్చుంటారు. దేవుడు ఏమంటున్నాడు? పైన ఉండమంటున్నాడు, కిందకి రమ్మంటున్నాడు. ఏంటంట? దానియేలు గ్రంథంలో ఒక హీరోని చూపిస్తా చూడండి. దానియేలు గ్రంథంలో ఒక హీరో కనబడతాడు. 5వ అధ్యాయం 18వ వచనం చదవండి. 18 నుంచి 23 వరకు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 18వ వచనం నుండి. రాజా చిత్తగించుము, మహోన్నతుడైన దేవుడు మీ తండ్రి అయిన నెబుకద్నెజరుకి దేవుడిచ్చాడు. దేవుడు ఇలాంటి మహద్దశ, ఏ దశ? దేవుడు నీకు ఇచ్చినటువంటి బంగారం, దేవుడు నీకు ఇచ్చినటువంటి డబ్బు, దేవుడు నీకు ఇచ్చిన పలుకుబడి, దేవుడు నీకు ఇచ్చిన పేరు, దేవుడు నీకు ఇచ్చిన ధనం, దేవుడు నీకు ఇచ్చిన ఇల్లు, దేవుడు నీకు ఇచ్చిన పొలం, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ సమృద్ధి ఎవరిచ్చారు? ఈ మహర్దశ దేవుడిచ్చాడు మీ నాన్నకి. ఇచ్చినందున ఎవరిని రక్షింపగోరెను వారిని రక్షించాను, ఎవరిని హెచ్చించగోరెను వారిని హెచ్చించాను, ఎవరిని పడదోయగోరెను వారిని పడవేశాను. కాబట్టి అతనికి భయపడచ్చు, అతని ఎదుట వణుకుచున్నారు. ఆంటీ గారు దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టి చెప్ప హల్లెలూయా. ఆయన ఏం చేయాలనుకుంటే అదే చేసేవాడంట. ఎవరన్నా హెచ్చించాలంటే హెచ్చించేవాడు, దించేయాలంటే దించేసేవాడంట. ఎవరిని చంపాలనుకుంటే చంపేసేవాడంట. అంటే ఆయన అనుకునేది ఎత్తాడు, ఎందుకంటే ఆయనకి వెనక ముందల ఎదురు ఎవరు చెప్పా. అలాంటి వ్యక్తి. చదువురా. అయితే అతడు మనసున అతిశయించి, ఏమండండి, మనసులో చాలామందికి అతిశయం ఎక్కువ. ఏమి ఎక్కువ? అతిశయించేవారే కొండ మీదకి ఎక్కి కూర్చుంటారు, అతిశయించేవారే గర్విస్తూ ఉంటారు, అతిశయించేవారే గర్విస్తూ ఉంటారు. ఈ మాట అలా ఉంచితే బైబిల్లో ఒక చిన్న ఉదాహరణ కూడా ఉంది. ఒక రోజునంట ఒక ఆయనంట పెళ్ళికి వెళ్ళాడంట. పెళ్ళికి వెళ్తే ఆ పెళ్ళికి వెళ్ళి పిలవబడ్డాడు, ఈయన కూడా పిలవబడితే పెళ్ళికి వెళ్ళాడు. పెళ్ళికి వెళ్ళినోడంట ఎదర సీట్లు ఉంటాయి కదా, మీరు కూడా చాలామంది గబక్కని వెళ్ళిపోయి ఎదర సీట్లో కూర్చుంటారు. ఆ ఎదర సీట్లు ఏంటంటే స్పాంజీ లాంటివో చైర్స్ లాంటివో మంచి ఏదో వేస్తారు. ఆ పక్క నుంచి ప్లాస్టిక్ కుర్చీలో మరొకటి వేస్తారు. ఆ ఎదర వచ్చేవాళ్ళు ఎవరంటే విఐపీలు అంటే చాలా ప్రముఖమైన వాళ్ళ కోసం వేస్తారు అక్కడ. అయితే ఈయనంట వెళ్ళిపోయి గబక్కన అక్కడ కూర్చున్నాడంట. ఆ కుర్చీలో కూర్చుంటే ఎవరో చాలా పెద్ద ఆయన వచ్చాడంట. అసలు ఎవడు పెళ్ళికి కూడా రాడంట, ఎవరింటికి కూడా రాడు. కానీ ఈయన పిలవగా ఈయన మీద ఉన్నటువంటి అభిమానాన్ని బట్టి ఆ పెద్ద మన వస్తే గబగబా తీసుకొచ్చి ఆ పెళ్లి ప్రధాని తీసుకొచ్చి అంట ఈ కూర్చున్నవాడిని లేపేశాడంట. కూర్చున్నావాడిని లేరా విఐపి వచ్చాడు కూర్చుని. మనం వెనకాల కూర్చున్నామని ముందలు తీసుకొచ్చి కూర్చోవడం గౌరవమా? ముందలు కూర్చుంటే లేపి వెనకాల కూర్చోబెట్టడం గౌరవమా? ఏది గౌరవం? మనకు బడాయిలు ఎక్కువ కదా, బతుకు తక్కువ అయినా బడాయిలు ఎక్కువ. మమ్మల్ని పిలవదా పెళ్ళికే? మాకు కార్డు ఇవ్వలేదా? అలాంటి బోడిగాడు మమ్మల్ని ఎందుకు పిలిచావు? అవమానపరిచే చేపా అని వెళ్ళిపోతారు. ఒక బంధువుగానో ఆత్మీయుడిగానో స్నేహితుడిగానో పిలిచారు. చాలామంది అంటారు ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం అని, ఈ పాస్టర్ గారు కాకపోతే ఇంకో పాస్టర్ గారు అని. నాగమ్మ చనిపోతే అక్కడికి వెళ్ళినాక వాళ్ళు ఏదో కార్యక్రమాలు వాళ్ళ ఇష్టానుసారంగా చేయాలనుకున్నారు. అది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు, క్రైస్తవ బిడ్డగా క్రైస్తత్వంలో తీసుకొని వెళ్ళాలి అని చెప్పాం. తీసుకొని వెళ్తే మేము పూర్వం నుండి ఇలా చేస్తున్నాం, నువ్వెవడో చెప్పడానికి అన్నారు. అని అంటే ఇంకొకటి వచ్చి అంటాడు, ఈ పాస్టర్ గారు కాదు ఇంకో పాస్టర్ గారు రా, పేజీకో పాస్టర్ గారు ఉన్నాడా అంటాడు. ఇంకొకటి అంటారు రాజ్యాంగాన్ని తిరగరాయాలి అని చెప్పే బట్టి అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక.
చెప్పరు తెలుగు అర్థం కాదే ఏంది మీకు? ఆమె ఏంటి పేజ్కో పాస్టర్ గారు గర్వం ఏంటండి అది? గర్వం. మాకు తెలుసు అనేది. నిన్ను వెనకాల ఉన్న వ్యక్తిని ముందరికి తీసుకెళ్ళి గౌరవించి కూర్చోబెట్టడం గౌరవమా? ఎదురున్న వ్యక్తిని వెనక్కి తీసుకెళ్ళటం గౌరవమా? ఈ రోజున రాజు కూడా అతిశయించి ఎవరిని చంపాలో, ఎవరిని ఎక్కించాలో, ఎవరిని దించాలో వాడి ఇష్టానుసారంగా చేస్తున్నాడంట నెబుకద్నెజరు రాజు. ఆ రాజు చదువమ్మా. అతడు మనస్సును అతిశయించి బలాత్కారము చేయడానికి అతని హృదయము కఠినము చేసినందువల్ల దేవుడు అతని ప్రభుత్వం అతని నుండి తీసివేసి అతను ఘనతను పోగొట్టి అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనస్సు కలిగిన వాడాయాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ మనసు వచ్చిందంట ఆయనకి? జనాల్లో నుంచి, ప్రజల్లో నుంచి తరిమి వేయబడ్డాడంట. ప్రజల్లోంచి తరిమి వేయబడితే ఆయనకి ఏ మనసు వచ్చిందంటే పశువు లాంటి మనసు. చాలామంది దేవుడు లేని వ్యక్తులు ప్రవర్తించే ప్రవర్తన పశువు లాంటి ప్రవర్తన. అప్పుడప్పుడు అంటుంటారు, ఏయ్ నువ్వు మనిషివా జంతువురా? పశువులా ప్రవర్తిస్తున్నారు, మనిషిలా అంటారు. కారణం ఏంటి? వాళ్ళ ప్రవర్తన పశు ప్రవర్తన. కాబట్టి ఈ రాజుని దేవుడు ఏం చేశాడంటే మనుషుల్లో నుంచి, రాజ్యములో నుండి, తన పదవిలో నుండి, తన రాజరికంలోంచి దేవుడు బయటికి తీసివేసి పశువుల దగ్గరికి పడివేస్తే ఈయన మనసు ఎలా మారింది? ఇప్పుడు పశువులాంటి మనసు మారింది. మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యములు ఏలుచు ఎవరిని స్థాపించగోరునో వారిని స్థాపించునని అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయుచు ఆకాశ మంచు చేత తడిసిన శరీరము గలవాడాయను. ప్రైజ్ ద లార్డ్. ఏం మేశాడంట ఆఖరికి? గడ్డి. దేవుడు గడ్డి తినిపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గడ్డి తినిపిస్తాడు. మీకు ఎన్నోసార్లు చెప్పాను నేను, సంఘానికి వ్యతిరేకంగా, సేవకుడికి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా పొర్రపాటున నడిస్తే ఏం తింటారంట? గడ్డి తినిపిస్తాడు. రాజు లాంటి వాడిని దేవుడు గడ్డి తినిపించాడు. ఇంకో విషయం మీకు చెప్పాలి అంటే, సౌలుని రాజుగా చేసింది ఎవరు? దేవుడే. మళ్ళీ సౌలుని రాజుగారి సీట్లో దించినోడు ఎవరు? దేవుడే. మిమ్మల్ని ఎత్తింది దేవుడే. రేపొద్దున తోక కత్తిరించేది ఆయనే. ఈ స్థితిగతులన్నీ ఎన్నో రోజులు ఉన్నాయి, ఈ స్థానాలు ఎన్నో రోజులు బెడుసు కొట్టిందో ప్రమాద స్థాయికి దిగి జారిపోతాం పిల్లారా. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం. పెద్దలు ఒక సామెత చెప్పారు, వాడలు ఏమవుతాయి అంట, బళ్ళు అవుతాయి, బళ్ళు ఏమవుతాయి అంట. ఈరోజు ఉన్న స్థితిని బట్టి, ఈరోజున్న బలాన్ని బట్టి, ఈరోజున్న ధనాన్ని బట్టి, ఈరోజున్నటువంటి స్థితిగతులను చూసి విర్రవేగకూడదు. మీ తండ్రి గతి ఇట్లా పట్టింది అంటాడు. మీ తండ్రి అయినా నెబుకద్నెజరుకి ఈ గతి పట్టిందయా, దేవుడు గడ్డి మేయించాడాయా అంటాడు. దేవుని సంఘమా, నువ్వు పైనెక్కి కూర్చున్నావేమో, దిగమ్మా దిగు దిగు, దిగమ్మా దిగు అంటున్నాడు దేవుడు. దిగమ్మా. బెల్షజరు అతని కుమారుడవగు నీకు ఈ సంగతంతి ఎరిగియుండి నీ మనసును అణుచుకొనక పరలోకమున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లాగా? నిన్ను నీవే మనం హెచ్చించుకోకూడదు. దేవుని నామం హెచ్చించబడాలి, మన నామము తగ్గించబడాలి. నాశనానికి ముందలేం నడిచిద్దంట? గర్వం విడిచిపెట్టాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో హిజ్కియా గర్వపడ్డాడు. అందుకే ఏమొచ్చింది? రోగం వచ్చింది. ఆ రోగం వచ్చినాక ఆ గర్వాన్ని ఏం చేశాడు? విడిచిపెడితే దేవుడు మరలా 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మనం విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? నీలో ఉన్న కోపం, నీలో ఉన్న గర్వం, నీలో ఉన్న అహం. నువ్వు పైకెక్కే, కొండకెక్కావు కదా, కొండను దిగాలి. హెర్మోను నుండి, లెబానోను నుండి
పర్వత శిఖరముల నుండి, ఆమాన పర్వతముల నుండి కిందకి దిగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పరే గట్టిగా. దేని కలుగుతారు? నేను ఒక విషయం మీకు చెప్తాను. దేవుని సన్నిధానంలో మీరు ప్రార్థనకు వచ్చినప్పుడు, మీరు ఏ సమస్యతోనైనా రండి, ఏ సందర్భం నిమిత్తమైనా రండి, దేవుని కృపను బట్టి ఎవరో ఒకళ్ళు మీకు సువార్త పంచిపెట్టారు. మీకున్న పరిస్థితుల్లో దేవుని మాటలు కొన్ని అందించారు. ఇదిగో ప్రార్థనకి వెళ్తే ప్రభు వారు నీకు కార్యం చేస్తారు. ఆ మాట నమ్మినటువంటి మీరు ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు స్థితి ఏంది? వచ్చినప్పుడు మీ స్థితి ఏంటి? వచ్చినప్పుడు మీ శరీర ఆకృతి లేకపోతే మీ శరీరంలో ఉన్నటువంటి శక్తి ఏమిటి? మీరు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మీ ఇంట్లో ఉన్న పరిస్థితి ఏమిటి? ఏమండి, అమరావతిలో గంగారావు అని ఉన్నాడు. గంగారావు వాళ్ళ భార్య ఒక రోజున వాళ్ళ అమ్మాయికి బాగోపోతే కడుపులో నొప్పి అంటే పిలిచింది. వెళ్ళాను. వెళ్ళి ప్రార్థన చేద్దామని వెళ్ళాను. ఒక చిన్న షెడ్డు, ఆ చిన్న షెడ్డులో ఒక వైర్తో ఏలాడుతున్న దండం. ఆ దండానికి వాడు అందరి బట్టలు అక్కడ దాని మీదే ఉన్నాయి. బీరువా వేయలేదు, దండలు ఏలాడుతుంది. ఒక నవారి మంచం అవి తెగిపోయింది. ఆ దాంట్లో అమ్మాయి ముడుచుకొని పడుకొని ఉంది. ఆ పక్కనే 4 సామాన్లు, వీళ్ళ జ్ఞాపకార్థం, వాళ్ళ జ్ఞాపకార్థం, ఈ కానుక, ఓనీల కానుక, పెళ్ళిళ్ళ కానుకలన్నీ పైన ఉన్నాయి. ఈ మూలన డబ్బా ఉంది, బియ్యపు డబ్బా, ఇనపది. అది కూడా మరి సొట్లబడి ఉంది. ఆ పక్కనే 3 ఇటుకరాళ్ళు పెట్టి దాని మీద ఒక తెప్ప అన్నం ఎక్కించి ఆ దాని మీద సాంబార్ కారం, అంటే మన కూరలు వేసుకునే కారం డబ్బా ఉంది. ఇది వాళ్ళ ఇల్లు. ఇక మనం వెళ్ళి నుంచుంటే ఇద్దరు ముగ్గురు నుంచోడానికి కూడా కష్టమే. సరే ప్రార్థన చేశాం. అమ్మ మీ ఆయన లేడా? ఉన్నాడు పాస్టర్ గారు. మరి ఏం చేస్తాడంటే లేడండి, బయట ఉన్నాడు. సరే ప్రార్థన చేశాం. ఈ అమ్మాయికి ప్రార్థన చేసి బయటకు వచ్చినాక మా ఆయన చూపిస్తారు రండి అని చెప్పి తీసుకొని వెళ్ళి ఆ పక్కన చూపిస్తుంది. ఇదిగో ఎక్కడ ఉన్నాడని. ఇదేందమ్మా ఇది గుడిసిలాగా ఉంది కదా అంటే, అదిగో సార్ అదిగో అక్కడే ఉన్నాడని. పందులు పక్కన పడుకొని ఉన్నాడు. పుల్లారే తాగి ఆ మైకంలో ఆయనకేమి అర్థం కాక బురదలో పడతాడు, కాలువలో పడతాడు, రోడ్డు మీద పక్కన పడతాడు. అలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాడు. పాపం చాలా దీనమైన స్థితి. ఆ రోజున అన్నం వండుకునే స్థితి కూడా వాళ్ళకి, అంటే కూర వండుకునే స్థితి కూడా వాళ్ళకి లేదు. మరి ఈ కారపు గడ్డలు తింటే అమ్మాయి కడుపులు నొప్పి రాకేమొచ్చింది? రోజు అదే తింటే. సరే ప్రార్థన చేశాం. ప్రార్థనే బలమైన ఆయుధమైనది. ప్రార్థన మించిన శక్తి అరే లేదు. కాబట్టి ప్రార్థన చేయగా దేవుడు గొప్ప కార్యము చేశాడు. ప్రభు కృపను బట్టి ఆ బిడ్డకి ఆ బలహీనత పోయింది. అప్పుడు వాళ్ళ అబ్బాయి ఉండేవాడు. తర్వాత వాడు కొంచెం కాస్త పెద్దోడైనాక ఆ ఇంట్లో ఉన్న పరిస్థితి, ఆ గంగారావు ఏం చేస్తాడంటే ఆ నూనె కూడా అమ్మేసుకుంటాడు. నూనె ప్యాకెట్ అమ్మేసుకుంటాడు, బియ్యం ఉంటే బియ్యం అమ్మేసుకుంటాడు, ఏ వస్తువులోనో అమ్మేసుకున్నా, చెంబులు, తెపాలాలు, బకెట్లు, గీట్లు అమ్మేసుకొని తాగుతాడు. ఏం చేస్తాడంటే తాగుతాడు. ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటే ఆయన వస్తున్నాడంటే భయపడేవాళ్ళు జనం. ఆ వీధిలో భయపడేవాళ్ళు జనం. వామ్మో ఏమి ఎత్తుకెళ్ళిపోతాడని అందరు లోపల దాచుకునేవాళ్ళు అందరు. అయితే అలాంటి వ్యక్తి వాళ్ళ అబ్బాయి ఉండేవాడు. వాడు ఏం చేసేవాడు తెలుసా? సుమారుగా 6వ 7వ ఆ ప్రాంతంలో ఏం చేసేవాడంటే సాయంత్రం పూట బండి నుంచి వచ్చినాక నూడిల్స్ బండి దగ్గరికి వెళ్ళి ఆ నూడిల్స్ బండి దగ్గర ఉన్నటువంటి అందరు తిని ప్లేట్లు ఇస్తారు కదా, ప్లేట్లన్నీ కడిగి మళ్ళీ తీసుకొచ్చి బండి మీద పెట్టాం, ప్లేట్లన్నీ కడిగి తీసుకొచ్చి బండి మీద పెడదాం. అలా కడగటం బట్ట చివరికి వెళ్ళిపోయేటప్పుడు ఆ మిగిలిపోయిన నూడిల్స్ కానీ ఆ ఫ్రైడ్ రైస్ కానీ ఆ 2-3 ప్యాకెట్లు ఇస్తే అవి తీసుకొని 30 రూపాయలు, రోజుకో 30 రూపాయలు, సాయంత్రం పూట రోజుకొక 30 రూపాయలు తీసుకొచ్చి ఆ నూడిల్స్ ఆ పిల్లలు అవి తిని అలా బతుకుతుంటే వాళ్ళ ప్రార్థన, వాళ్ళ విశ్వాసం, వాళ్ళ నమ్మకం ఆ రోజుల్లోనే వాళ్ళ అబ్బాయి 10వ క్లాసు పాస్ అయ్యాడు. 10వ క్లాస్ పాస్ అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ అమ్మ ఏం చేసింది తెలుసా? పాస్టర్ గారు నా కొడుకు ఇంత పని చేస్తూ కూడా పాస్ అయ్యాడు కనుక ఇది దేవుని కృప కాబట్టి సంఘం మొత్తానికి భోజనం పెడతానంది.
అమ్మా మొత్తానికి భోజనం పెడితే ఉప్పు లేదమ్మా, కారం తక్కువైందమ్మా, ఏం బా అంటారు. ఈ గోల్ నీకు అవసరమా? ఎంత ఖర్చు పెట్టాలనుకున్నావు? 5,000. 5,000 ఇచ్చేసేయి దేవుడికి. 5,000 ఇచ్చేసే దేవుడికి. నేను వచ్చి ప్రార్థన చేస్తాను. మామూలుగా ఏమైనా క్రోటం పెట్టుకొని ఏమైనా కాస్త అల్పాహారం పెట్టు. సర్లే అయ్యగారు అంది. ఏది వాళ్ళ ఆయన అప్పటికి మారలే. ఇస్తే దాంతో బాక్స్ కొన్నాం. ఇది మెగా బాక్స్ కొన్నాం. నాకు ఇచ్చామంటే నా జేబులో పెట్టమని కాదు. దాంతో మెగా బాక్స్ కొంటే అమరావతిలో సంఘం నడిపించడానికి ఇప్పటికీ ఆ బాక్స్ ఉపయోగపడుతూనే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని సంవత్సరాలు అయింది ఆయన 10వ క్లాస్ పాస్ అయ్యి తెలుసా? సుమారుగా 7-8 సంవత్సరాలు అయి ఉంటుంది. మరి 7-9 సంవత్సరాలు అయినా అది ఇంకా ఏమవుతుంది? అదే సంఘానికి పెట్టుంటే యేసు రక్తమే జయం. కాబట్టి అలా తర్వాత కొద్ది రోజులకి ఆ వ్యక్తి ఏమయ్యాడు తెలుసా? ప్రభు సన్నిధానంలో గంగారావు త్రాగుబోతుతనం నుంచి మారి దేవుని మహాకృపను బట్టి ప్రార్థనకు రావడం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రార్థనకు రావడం ప్రారంభించిన తర్వాత ఆ వీధిలో చెంబులు తెపాలాలు దాచుకునే వాళ్ళందరూ ఇప్పుడు మహమాటం లేకుండా అందరూ కూడా అరుగుల మీద పెడుతున్నారు. దేవునికి స్తోత్రం. గంగారాం ఏమయ్యాడు? మారాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే గంగారావుని ఒరే అరే అన్నవాళ్ళు బాబు గంగారావు అన్నారు. ఒరే అన్నవాడిని ఏమన్నారండి? బాబు గంగారావు కాదు అబ్బాయి అన్నారు. అదే గంగారావు అదే ఊళ్ళో పందులు పక్కన పడుకున్నటువంటి అదే గంగారావు అదే ఊర్లో 2 సెంట్లు స్థలం కొన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే గంగారావు అదే ఊళ్ళో అదే 2 సెంట్లో ఒక 2 గదుల ఇల్లు కట్టుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే ఊళ్ళో అదే గదిలో ఆయన బ్రతుకుతూ చివరి శ్వాసలో ఆ మధ్యకాలంలో ఆయన చనిపోయాడు. దేవునికి స్తోత్రం. కానీ నేను వెళ్ళిన కొత్తలో మేము దాదాపు అమరావతి నుంచి వెళ్ళాం, మొద్దూరు నుంచి వెళ్ళాం ఆ ఇంట్లో ప్రార్థన పెట్టడానికి. ప్రార్థన పెట్టడానికి వెళ్తే వాళ్ళు ఉన్న మంచం బయట పెట్టారు. బయట పెడితే మేము 4 అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకోవడానికి సరిపోయింది. అదే మంచం దిగిపోతే సరిపోదు. అలాంటి ఈ రోజున ప్రతి ఆదివారం ఆ ఇంట్లో 50 మంది కూర్చొని ప్రార్థన చేసే స్థలము దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిచ్చారు ఇది? దేవుడిచ్చాడు. ఆ రోజున అన్నం పెట్టడానికి కూడా వాళ్ళ దగ్గర ఏం లేదండి, స్థామత లేదు. కానీ ఈ రోజున వాళ్ళు అన్నం పెట్టేటప్పుడు దాదాపుగా 4-3 కూరలు పెట్టి, అంటే తింటున్నానని కాదండి, తింటున్నాం కాబట్టి చెప్తున్నా, 4-3 కూరలు పెట్టి వాళ్ళ అబ్బాయి అదేదో ఉద్యోగం చేస్తాడు, ఏదో పేపర్ మీద గీతలు గీసుకుంటుంటాడు. ఆ ఉద్యోగం చేస్తా వచ్చేటప్పుడు చిప్స్ బొప్స్ ఇవన్నీ తీసుకొని వస్తుంటాడు. ఒరు ఏంద్రు నాయన ఇవనంటే ఇవన్నీ టచ్చింగ్లు అంట. దేవునికి స్తోత్రం. మళ్ళీ వేరేగా అర్థం చేసుకునే టచ్చింగ్లు అంటే ఆమేన్. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక కారపు డబ్బా నుంచి ఈ రోజున అన్ని రకాల ఆహారం తినే స్థితికి వస్తే ప్రియ దేవుని బిడ్డలారా, నాకేమనిపించింది అంటే ఆ రోజుల్లోనే గంగ మంచిగా కానుకిచ్చేది. వాళ్ళ అబ్బాయి వచ్చి నాకు పావలా కూడా తీయటం మర్చిపోయాడు. యేసు రక్తమే చెప్పాలి గట్టిగా. వాళ్ళమ్మ దశంభాగం తీసేది. ఈడొచ్చి నాకు ఈడు పెత్తనం ఇచ్చినాక పొరపాటున దశంభాగం తీసే పరిస్థితి లేదు. ఇక మాట్లాడితే జ్యూస్ ఇస్తాడు, పాస్టర్ జ్యూస్ తాగండి అంటాడు. లేకపోతే టమాటా చిప్స్ ఇస్తాడు తినండి అని. దేవుని సంఘమా, ఆశీర్వాదం అనేది ఇప్పుడు దేవుడు ఇచ్చాడు. ఒకప్పుడు అదే అబ్బాయి ప్లేట్లు కడుక్కున్నాడు. మరి ఈ రోజున ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలి చెప్పండి? ఎవరి మాట వినాలి చెప్పండి? కాబట్టి నేను నిజంగా చెప్తున్నాను, ఒక రోజున 2 గంటలకు ఫోన్ చేసి 11-12 గంటలకు ఫోన్ చేసి ఆ అమ్మాయి గంగ, పాస్టర్ గారు అర్జెంటుగా మా ఇంటికి రండి అని. ఎందుకమ్మా? ఇప్పుడేగా వచ్చింది, రండి త్వరగా రండి అని. ఎందుకమ్మా? త్వరగా రా. సర్లేం గబగబా వెళ్ళా. ఏందనంటే అక్కడికి వెళ్ళేప్పటికి 2-3 ఉన్నారు. అక్కడ 2-3 ఉన్నారు. ఏమన్నా మొన్నే కదరా నాయన ఘోరం జరిగింది, ఏమైందని చూస్తే అందరు బయట ఉన్నారు. ఏమైందన్నా? ఇక్కడ ఎవరో గుమ్మం దగ్గర మేకులు పాతి పెట్టారంట. ఊరు నాయన, ఎవరు చెప్పారు మీకు? మా బావ చెప్పాడు. ఆయనకేం తెలుసు? ఆయన ఎక్కడో అడుగొచ్చాడంట. ఎక్కడ అడిగా? ఎక్కడో అడుగొచ్చాడంట. మరి ఈ బావ నొలక మంచంలో అమ్మాయి పడి ఉన్నప్పుడు
ఈ బావ పందుల దగ్గర వాళ్ళ ఆయన పడుకున్నప్పుడు, ఈ బావ సరిపోలేని ఇంట్లో కూర్చున్నప్పుడు, ఈ బావ పిల్లలు నూడిల్స్ బండి దగ్గర ప్లేట్లు కడుక్కునేటప్పుడు ఏమైపోయాడు బావ? నేను చెప్పే ప్రతి స్టోరీ కూడా నా కళ్ళతో చూసినవి, నా చేతులతో చేసినవి. చాలామంది బుక్స్లో చెప్తారు, ఆ పుస్తకంలో ఆ చరిత్రకారుడి వాళ్ళు అని చెప్తారు. నేను సంఘంలో బయట వాళ్ళు ఎవరు చెప్పను, మన చర్చిలో చెప్తా. ఒకటా రెండా? కొన్ని వందల క్రమాలు దేవుడు సంఘంలో జరిగించాడు, కొన్ని వందల కార్యాలు ప్రభువారు జరిగిస్తే ఇంకేం చేయాలో నాకు అర్థం కాల. ఏమి లేదమ్మంటే నమ్మట్లా. సరే తవ్వు అన్న, ఏం చెప్పన్నాను? తవ్వమని చెప్పా. వాళ్ళు అప్పటికే రెడీ అయిపోయినారు, గడ్డ పొలుగు పార గీర పట్టుకొని రెడీగా ఉన్నారు. ఇక తవ్వుతుంటే ఏం రాట్లా, మేకులు లేవు గీకులు లేవు. నేను కూర్చున్నా ఏసు రక్తం చేయమని, మేకులు లేవు. బావంటాడు, పాస్టర్ గారు వెళ్ళిపోతున్నాయి అని అన్నాడు. పో దాని వెనకాల పో. ఎక్కడికి వెళ్తే ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, ఎవరికి స్థానం ఇవ్వాలి అనేది. ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. లెబానోను నుంచి దిగు, హెర్మోను నుంచి దిగు, ప్రాణేశ్వరి. ప్రభువారు ఎలా పిలుస్తున్నాడండి? ప్రాణేశ్వరి. నెబుకద్నెజరుని దేవుడు గడ్డి గర్పించాడు. నీ స్థితి పెరిగిన తర్వాత, నీ స్థాయి పెరిగిన తర్వాత ప్రభుని కనుక విడిచిపెడితే, వాక్యాన్ని కనుక విడిచిపెడితే దేవుడు గడ్డి గర్పిస్తాడు. కాబట్టి నిన్ను నువ్వేం చేసుకోవాలి? తగ్గించుకోవాలి, ప్రభు నామాన్ని హెచ్చించాలి. ఎహెచ్కేల్ గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం నుంచి త్వరగా చదవండి. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, యెరూషలేము చేసిన హేయ కృత్యములను దానికి తెలియజేసి నీవు ఇలాగ ప్రకటించము. ఏ క్రియలు ప్రకటించము? హేయ క్రియలు అంటే చేయకూడని పనులు ఏమైతే ఉన్నాయో అవి చేశారు కనుక ప్రకటించమా. యెహోవా యెరూషలేము గురించి ఈ మాటలు సెలవిచ్చుచున్నాడు, నీ ఉత్పత్తి, నీ జననము, నీ కనానీయుల దేశ సంబంధమైనవి, నీ తండ్రి అమోనీయుడు, నీ తల్లి హిత్తీయురాలు, నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కొయ్యబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడనూ లేదు, వారు నీకు ఉపాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి, ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరును కటాక్షింపలేదు, నీ యందు జాలిపడిన వాడు ఒక్కడను లేక పోయెను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యంగా ఉంటివి. అయితే నేను నీ వద్దకు వచ్చి రక్తముతో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తములో పొర్లి ఉన్న నీవు బ్రతుకమని నీతో చెప్పి తిని. నీవు నీ రక్తంలో పొర్లి ఉన్నను బ్రతుకమని నీతో చెప్పి తిని. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి ఎగునట్లు నేను నిన్ను వృద్ధిలోకి తేగా. ఎక్కడా? నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? నీవు పుట్టినప్పుడు నీకు ఉప్పు ఎవడో రాయల, పై వస్త్రం ఎవరు? నీ రక్తాన్ని ఎవడు? కానీ నీ నాభి సూత్రం కూడా ఎవరు? కోయిలా. చూడండి ఎవరు వచ్చారు మా స్థితిగతుల్లో. నువ్వు ఐసీయూలో ఉన్నప్పుడు ఎవరు వచ్చారు? నువ్వు అప్పుల్లో మునిగిపోయినప్పుడు ఎవరు వచ్చి నీకు సాయం చేశారు? నువ్వు దయ్యాలతో, రోగాలతో, దురాత్మతో, చీకటి అంధకార శక్తులతో బాధపడుతున్నప్పుడు ఎవరు వచ్చారు? ఏ ఆత్మీయులు వచ్చాడు? ఏ రక్త సంబంధికుడు వచ్చాడు? ఎవరు వచ్చి ఆదుకున్నారు? ఒకసారి మనం పూర్వం ఆలోచన చేస్తే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి రాకమనుకో ఎవరున్నారు మన దగ్గర? ఎవరు పరామర్శించారు? ఎవరు దర్శించారు? ఎవరు ఆదుకున్నారు? ఎవరు మనకు సహాయం చేశారు? చూస్తే
ఇక్కడ వాక్యంలో చెప్తున్నాడు, నీ నాభి ఎవరు, నీ రక్తం ఎవరు, నీకు ఉప్పు ఎవరు రాయలా, నీకు వస్త్రం ఎవరు. దీనమైన స్థితిలో నీవు ఉన్నప్పుడు నేను నిన్ను వృద్ధులోకి తేగా, నువ్వు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలవైతివి, దిగంబరువై వస్త్రహీనునిగాను మరియు నేను నీ వద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టం పుట్టించుచు ప్రాయము నీకు వచ్చి ఉండేను గనక నీవు అవమానము కలగకుండా నిన్ను పెండ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు ఏమైతివి? నా దానవైతివి. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా, సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా స్త్రీలారా మీ పురుషులకు లోబడండి. ఇప్పుడు సంఘానికి శిరస్సు ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు ఎవరికి లోబడాలి? మనం ఎవరు మనల్ని పేరు పెట్టి పిలిచింది? ఎవరు మన రక్తం ఇచ్చి కడిగింది? ఎవరు మనల్ని పరలోక రాజ్యములో పిలుస్తున్నది? మరి ఆయన వాక్యానికి మనం గైకొని లోబడి 7వ వచనంలో ఉన్నట్టుగా నేను నాటబడిన నేల నాటబడిన చిగురు వృద్ధియగునట్లు నేను వృద్ధులోకి తేగా. ఎక్కడ తీసుకొచ్చానంట? వృద్ధులకి. దేవుడు ఈరోజు ఇచ్చిన స్థితి దేవుడిచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఎటు చెప్దాం? హల్లెలూయా. నా సంగమా, ఒక రోజున 2002లో ప్రభు ఇక్కడికి వచ్చినప్పుడు 99లో నాకు పెళ్ళయింది. 99లో పెళ్ళైతే దేవుని మహాకృపను బట్టి మా ఇంట్లో ఉండేటప్పుడు తోట్లూరులో సేవ చేస్తుంటే ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే, నిన్ను పెంచాలి మీ ఆవిని పెంచాలి అన్నారు. మనకి రోషం ఎక్కువ, కానీ ఏం లేదు మన దగ్గర, పైసలు తక్కువ. రోషం ఎక్కువ, పైసలు తక్కువ. ఇక ఈవిని తీసుకొని వెళ్ళిపోయాను. అక్కడ తోటలలో ఒక చిన్న పాక ఉంది. ఆ పాకాలో వెళ్ళిపోతే చర్చిలో వేసే పట్టానే వేసుకునేది. పొలాలు తీసుకొచ్చాను. బాత్రూమ్ లేదు, తాటాకులతో కట్టాను బాత్రూమ్. ఇక ఆవిడ బయటికి వాష్రూమ్ లేవు. ఇప్పుడు అందరూ వాష్రూమ్కి వెళ్ళాలి ఫస్ట్ గారు, వాష్రూమ్కి. అప్పుడు వాష్రూమ్ లేవు. ఇప్పుడు వెళ్తే నేను కూడా పోయావు, నేను వెనకాల భయం. అప్పుడే ప్రెగ్నెన్సీ. నేల మీద పడుకోలేదు, మంచం లేదు, తినడానికి సరైన. తర్వాత దేవుని మహాకృపను బట్టి ఇక వాళ్ళే వచ్చి తీసుకొని వెళ్ళారు. అప్పుడు నేను ట్రైనింగ్కి వెళ్ళాను. పాస్టర్ గారిని తీసుకొని వెళ్ళి ఇంట్లోనే ఉన్నాం. తర్వాత మళ్ళీ నీకు పెట్టాలి, మీ ఆవిడికి పెట్టాలి, మీ అమ్మాయికి కూడా పెట్టాలా అన్నారు. ఇక అంతే అలిగొచ్చేసాను. చెప్పాక రోసం ఎక్కువ, పైసలు తక్కువ. అలిగొచ్చేసి విజయవాడ బస్ స్టాండ్లో కూర్చున్నాను. తెల్లార్లు నడిచి తీసుకొచ్చా తెలుసా, నడిపించుకొని తీసుకొచ్చాను పాస్టర్ని. ఆవిడలాగా మీరెవరు సరిగ్గా కాపురాలు చేయరు, ఆవిడలాగా మీరెవరు బతకలేరు కూడా. నడిపించుకొని తాడ తెత్తాను అంతానే, ఒకటే మాట. తెల్లార్లు బస్ స్టాండ్లో కూర్చున్నాం. తెల్లారి బస్ వస్తే బస్ ఎక్కి వచ్చాం. పెనమలూరు నుంచి నడిపించుకొని తీసుకొచ్చా తెలుసా మీకు, డబ్బులు లేక. ఇక తెల్లారి ఇక్కడికి వచ్చినాక ఇక మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు, ఇక పీటర్ గారు మొత్తం పరిగెత్తుకొని వచ్చారు. దేవుని ఇస్తో బండి కూడా అక్కడే, స్కూటర్ కూడా అక్కడే ఇచ్చేసి వచ్చాను. ఇక మళ్ళీ ఆ స్కూటర్లు కూడా తీసుకొని వచ్చాయా, నీకు వందనాలు, నీ పిల్లకు ఒక వందనాలు, నీ అమ్మ మీ ఆవిడకు ఒక వందనాలయ్యా, ఇక మేము నిన్ను ఏమి అనమయ్యా అన్నారు. అప్పుడు చిన్న పాక, ఇక్కడ దేవుని కృపలో పాకాలో పరిచయం చేశాం. ఈరోజు నా దేవుడు ఈ స్థితి ఇచ్చాడంటే ఆయన ఇస్తూ ఉంటాడు. ఆయన దగ్గర నమ్మకంగా ఉన్నప్పుడు ఆయన
ఇస్తూ ఉంటాడు ఆయన. ఎంత నమ్మకంగా ఉంటే అంత స్థితిలోకి తీసుకెళ్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. కానీ ఆయన్ని మర్చిపోకూడదుగా. ఆ స్థితికి తీసుకెళ్ళినా దేవుని మర్చిపోకూడదు. ఏమని? నేల నాటబడిన చిగురు వృద్ధగునట్లు నేను నిన్ను వృద్ధిలోకి తేగా. ఈ వృద్ధిలో తీసుకొచ్చేటప్పుడు చాలామంది సహాయపడతారు. ఆ రోజుల్లో మాకు అన్నం లేనప్పుడు బాధపడుతుంటే, బియ్యం లేకుండా బాధపడుతుంటే ఎంకాయమ్మ పొద్దున్నే 10 కేజీల డబ్బా తీసుకొచ్చింది. ఆ రోజు తీసుకొచ్చిన ఆవిడ మళ్ళీ ఎత్తే మీ అందరి మీద ఒట్టండి. ఇక ఒక్కరోజు ఇచ్చి మరి చచ్చింది, ఎట్టా చచ్చిందో కానీ. ఇక మిగతా రోజు ఎప్పుడు ఇవ్వలే. ఆ రోజుల్లో ఫస్ట్ మన మొద్దురులో అంతగా చికెన్లు గీకిన్లు ఏమీ మొక్కుబడేది. ఆ చికెన్లు గీకిన్లు ఏమి తినేవాళ్ళు కాదు. ఇక చక్కగా పండు మిరకాయ పచ్చడి, లేకపోతే మామిడికాయ పచ్చడి, అది కొద్ది సీజన్లోనే మామిడికాయ పచ్చడి ఉండేది. సొద్దపప్పు, బంగాళదుంప ఫ్రై. అప్పుడు పెట్టారంటే గుడ్డు పెడితే టాప్. గుడ్డు పెట్టారంటే అది పెద్ద కూటం అన్నమాట. అలాంటి రోజుల్లో ఇదే ఎంకాయమ్మ మటనీ తీసుకొచ్చింది. అబ్బా యేసయ్య ప్రభువా, నాకు బియ్యం ఇచ్చేవాళ్ళు ఉన్నారు నాయన, మటన్ ఇచ్చేవారు ఉన్నారు ప్రభువా అనుకున్నా. మళ్ళీ అదే ఎంకాయమ్మ ఇప్పుడు దాకా తీసుకొస్తే మీ అందరి మీద ఒట్టు పిల్లరే. ప్రైజ్ ది లార్డ్. ఈ సంఘం మురిపిచ్చే సంఘం అన్నమాట. మురిపిస్తారు అంతే. మేము మంచిగా మీకు మటన్ ఇస్తాం, మీకు చికెన్ ఇస్తామంటారు, మురిపిస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుడు ఇడిచిపెట్టాడా? దేవుడు ఇడిచిపెట్టలే. చాలామంది సహకరిస్తుంటారు, చాలామంది సహాయం చేస్తుంటారు, చాలామంది అవి ఇవి ఇస్తూ ఉంటారు. వాళ్ళందరూ నాకు ఇచ్చినట్టు కాదు, దేవుడికి ఇచ్చినట్టు. అది ఎవరికి ఇచ్చినట్టు అండి? నాకు ఇవ్వటం అంటే నా జేబులోకి నన్ను వాడుకోవడం. మరి ఇదంతా ఇచ్చారు కాబట్టి ఈ మందిరాలన్నీ కట్టడం జరుగుతుంది, సంఘాలన్నీ అభివృద్ధి చేయడానికి కారణమవుతుంది. దేవుడు మిమ్మల్ని నన్ను ఏ స్థితిలో నుంచి వృద్ధి చేశాడు? దీనమైన స్థితిలో నుంచి సంపన్నమైన స్థితిలోకి తీసుకొచ్చిన వాడు దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం నుండి చదవండి త్వరగా. నేను ఇంకా ఆ మొదటి వచనాల్లోనే నా కిందకు పోవాలా, ముగిచ్చేస్తాను త్వరగా. 14వ అధ్యాయం 1వ వచనం నుంచి. యెహోవా తట్టు తిరుగు, మా యెహోవా యొద్దకు తిరగండి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపము, ఎడ్లకు బదులుగా మీకు మా పెదవులను అర్పించుచున్నాము. చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యం చూపువాడు నీవే కదా. వారి విశ్వాసఘాతుకులు కాకుండా నేను వారిని గుణపరచుదును. వారి మీద నా కోపము చల్లారెను. మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. చెట్టునకు మంచు ఉన్నట్టుగా నేనతని కుందును. తామర పుష్పము పెరుగునట్లు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతము దాని వేళ్లను తన్నునట్లు వారు తమ వేళ్లను తన్నుదురు. అది కొమ్మలు విశాలముగా పెరుగును. ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. లెబానోనుకున్నంత సువాసన అతని కుండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అన్నాడు, ఇప్పుడైనా మీరు మనసు మార్చుకోమంటున్నాడు. ఇప్పుడైనా పైకి ఉన్నారుగా దిగండి, కోపంలో ఉన్నారుగా దిగండి, హెచ్చులో ఉన్నారుగా దిగండి, పెచ్చులో ఉన్నారుగా దిగండి, దిగండి 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 అంటున్నాడు దేవుడు. మీరు దిగాలి. ఎవరితో అలుగుతారు? ఎవరి మీద కోప్పడతారు? ఎవరితో మీరు దూరంగా ఉంటారు? ఎన్నోసార్లు చెప్పిన విషయం. చాలామంది సంఘములో నుంచి, విశ్వాసంలో నుంచి, దేవుళ్ళలోంచి వెళ్ళిపోతారు. ఒక చెట్టుకి కొమ్మ నరకబడిన తర్వాత ఆ రోజు పచ్చగానే ఉంటుంది, రెండో రోజు పచ్చగానే ఉంటుంది, నాలుగో రోజు పచ్చగానే ఉంటుంది. కానీ తర్వాత నుంచి ఆకులన్నీ ఏమవుతాయి? వడలిపోతా ఒక 20 రోజుల కల్లా ఆకులన్నీ
రాలిపోతాయి. అయితే కొమ్మ మాత్రం చెప్పండి పచ్చగానే ఉంటుంది. ఒక నెల తర్వాత కొమ్మ కూడా ఏమవుతుంది? ఎండడం ప్రారంభించింది. మొద్దు పచ్చగానే ఉంటుంది, కానీ సంవత్సరం తర్వాత మొద్దు కూడా ఏమైంది? ఎండటం ప్రారంభించింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు వేరై మీరేమీ చేయలేదన్నాడు యేసయ్య. హల్లెలూయా. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని చెప్పాడు కనుక మీరు దిగండి. ఆ ఉన్నతమైన స్థానం నుంచి, మీరు ఎక్కిన స్థలంలో నుంచి మీరు కిందకి దిగండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరమగీతము 4వ అధ్యాయము 8వ వచనంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, సింహ వ్యాఘ్రముల నుండి, గుహల గల కొండలపై నుండి క్రిందికి చూచెదవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సింహము పక్కనే ఉంది. సింహం పక్కనే ఉంది వ్యాఘ్రములు. ఏంటండి? వ్యాఘ్రములు. వ్యాఘ్రములు అంటే సింహాలంటే మీకు తెలుసు. వ్యాఘ్రములు అంటే ఏంటి? చెప్పాలి త్వరగా. అనసే గారు, పిల్లలకి ఏం నేర్పిస్తున్నా? భాషా గారు, వ్యాఘ్రములు అంటే ఏంటి? నాకు కూడా తెలియదు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. గడి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని మీరు అనుకుంటున్నారా? సింహము, వ్యాఘ్రం అంటే పులి. ఏంటండి? పులి. ఇవి రెండు క్రూరమైన మృగాలు. ఆ పులికి, సింహానికి వీళ్ళు ఉన్నవాళ్ళ, వీళ్ళు లేని వాళ్ళ, వీళ్ళు పాటకు పడగలరా, వీళ్ళు పాట పాడలేరా, వీళ్ళు అందం ఉందా, ఈ అందం లేదా, వీళ్ళ పేరుందా, వీళ్ళకి పేరు లేదా, వీళ్ళకి పలుకుబడి ఉందా, పలుకుబడి లేదా, వీళ్ళకి ఇల్లు ఉన్నాయా, వీళ్ళకి ఆస్తులు ఉన్నాయా, వీళ్ళకి పాస్తులు ఉన్నాయా అని సింహాలు మాత్రం పొరపాటున ఆలోచన చేయవు. వాటికి దొరికితే చాలు, వాటికి దొరికితే చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి ఏం చేస్తాయి చెప్పండి? అవి ఏం చేస్తాయి? గర్జెత్తాయా? చెప్పేయండి. పులికి గనక సింహాలు దొరికితే ఊరకనే వదిలిపెడతాయా? నేను ఎమ్మెల్యేని అని అంటే, నేను ఎంపీనంటే అవి ఏమి వదలవు. ప్రియమైన దేవుని బిడ్డ, పీక్కు తింటాయి. అలాగనే దేవుని వాక్యములో మొదటి పేతురు 5వ అధ్యాయం, మొదటి పేతురు 5వ అధ్యాయం 7-8 వచనాలు, 7-8 వచనాలు, 5వ అధ్యాయం 5వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. 5వ అధ్యాయం 7. ఆయన మిమ్మల్ని గురించి చింతించుస్తున్నాడు కాబట్టి మీరు చింత యావత్తు ఆయన మీద వేయండి. నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై మెలకుగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు. హల్లెలూయా. ఆ సింహం ఎవరు? ఇప్పుడు ఆ సింహం ఎవరు? వేకు చుక్క. ఆ సింహమే అపవాది. ఆ సింహమే ఎవరు చెప్పండి? సైతాన్, లూసిఫర్. విరోధి, దేవుని విరోధి, వాక్యపు విరోధి. వాడిని మృంగడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఏ కులం, ఏ వర్గం, నీకు జనబలం ఉందా, జ్ఞానబలం ఉందా, లేకపోతే ఏ ధాన్య బలం ఉందా అని వాడికి, ఆ సింహానికి పెద్ద చెప్పండి, పెద్ద తేడా ఏమీ లేదు. కాబట్టి ఆదాము హవ్వలను మోసం చేసింది. ఏమీ లేదు కాబట్టి అంత ధనమున్నా, అంత కీర్తి ఉన్నా, అంత ఘనత ఉన్నా, అంత యథార్థవంతుడైన భయభక్తులతో కూడిన వాడైనటువంటి యోబుని జీవితాన్ని చీల్చి చెండాడింది ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ యోబు ఎవరందు నిలబడ్డాడు? ప్రభునందు నిలబడ్డాడు. సింహానికి ఎవరు తారతమ్యం ఏమీ లేదు. స్థితిగతులతో దానికి పని లేదు. నువ్వు ఎన్ని పాటలు పాడతావు దానికి పని లేదు. నువ్వు ఎన్ని కానుకలు ఇస్తావో దానికి పని లేదు. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో దానికి పని లేదు. నువ్వు ఎంతటి పని చేసినా సింహాల నోళ్ళు ముయ్యగలిగిన వాడు యేసు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. సింహాల బోన్లో పడేశారంట దానియల్ని. ఏమైంది? ఆ సింహాల నోళ్లను దేవుడు మూయించాడు. కాబట్టి ప్రియ సంఘమా, యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం, ఇంకొకటి యెషయా గ్రంథం 2వ అధ్యాయం తీసుకొని ఉంచండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13, 14, 15 వచనాలు చదవండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 13, 14, 15. కావున
నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవచ్చున్నారు. వారిలో ఘనులైన వారు నిరాధారులుగా ఉన్నారు. సామాన్యులు దప్పిచేత స్వరపీడితులగుదురు, జ్వరపీడితులగుదురు. అందుచేతని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. వారిలో ఘనులు, సామాన్యులు, ఘోష చేయువారు, అల్పులు అనగద్రొక్కబడుదురు, ఘనులు తగ్గింపబడుదురు, గర్విష్ఠుల చూపు తగ్గును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పరే గట్టిగా హల్లెలూయా. ఏమైపోతారంట? దేవుడు ఏం చేస్తాడంట? ప్రతి ఒక్కరిని అనగొడతాడు. కాబట్టి యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. అంత్య దినములలో పర్వతముల మీద యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్టు సమస్తము అన్యజనులు దానిలోకి వచ్చెదరు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. సౌందర్యవంతి ప్రాణేశ్వరి నా ప్రియురాలా, నా కుమారి, లెబానోను నుంచి కిందకి చూడు, నాతో రమ్ము. ఎక్కడికి రమ్మంటున్నాడు తెలుసా? యెరూషలేముకి రమ్మంటున్నాడు. ఎక్కడికి రమ్మంటున్నాడు ఆయన? సంఘములోకి రా, సమాజంలోకి రా, విశ్వాసములోకి రా, వాక్యములోకి రా, ఆత్మలోకి నువ్వు దిగు. పైకి ఎక్కకమ్మా. చాలామంది పైకి ఎక్కి కూర్చుంటారు. దిగు 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 అంటున్నాడు. కిందకి దిగు. ఎక్కడ దిగు? యెరూషలేముకు దిగమన్నాడు. ఇప్పుడు యెరూషలేము నుంచి ఈ 2వ అధ్యాయం 2వ వచనం ఏం తెలుసా? ఇప్పుడు యెరూషలేము నుంచి అంటే మనం ఉన్న స్థితిగతులు, మన విశ్వాసం కాపాడుకుంటే, మన ఆత్మీయత కాపాడుకుంటే, మన ప్రార్థనా జీవితం కాపాడుకుంటే, మన నమ్మకాన్ని కాపాడుకుంటే, మన క్రియలు కనుక జాగ్రత్త కలిగి ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేము నుండి కాదు, ఈ భూమి మీద నుండి కాదు, లెబానోను పర్వతమైన సీయోనులోకి దేవుడు నిన్ను నన్ను నడిపించేవాడై ఉన్నాడు. అన్నిటికంటే ఉన్నతమైన స్థలం పరలోక రాజ్యం. ఆ రాజ్యములోకి నేను తీసుకెళ్తాడు. ఆ రాజ్యములో కలత లేని, కన్నీరు లేని, ఆకలి లేని, దప్పిక లేని రాజ్యములో యుగయుగములు నీ వరుడు, మన ప్రియుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను ఏలుకునేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమవ్వాలి? ఈ వారం మీరు దిగాలి. ఎక్కడి నుంచి? అక్కడి నుంచి కిందకి దిగాలి. నువ్వు అక్కడి నుంచి దిగకపోతే పిల్లారా, అక్కడి నుంచి దిగపోతే పిల్లారా, అక్కడి నుంచి దిగపోతే సంగమా, యేసుక్రీస్తు వారు లూసిఫర్ గారిని తోశారంట కిందకి. నువ్వు దిగపోతే ఆయనే తోసేస్తాడు. అక్కడి నుంచి తోసేస్తే వాడు ఎక్కడ పడ్డాడు తెలుసా? అగాధములోకి వచ్చి పాడిపోయాడు. ఇంకా అక్కడి నుంచి వాడు విద్రమించడం ప్రారంభించి సంఘాలను నాశనం చేయడం, జనాన్ని నాశనం చేయడం, దేవుని బిడ్డలు నాశనం చేయడం ప్రారంభించాడు. వాడు నాశనం చేస్తున్నాడు, దేవుడు కాపాడుకుంటున్నాడు. వాడు నాశనం చేస్తున్నాడు, దేవుడు కాపాడుతూ ఈ ప్రజలందరి కోసం తన ప్రాణం పెట్టిన గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన స్థితి ఇది కాదు. మన స్థితి ఇది కాదు. మన పౌరసత్వం పరలోకంలో ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడనే నీ డబ్బును చూసి, బలాన్ని చూసి, ఘనాన్ని చూసి, జనాన్ని చూసి, ఆ ప్రియమైన ఆస్తి పాస్తులను చూసి నువ్వు విర్రవీగవచ్చు. కానీ ఇవన్నీ అస్థిరమైనవి, స్థిరమైనవి కావు. మనం చచ్చిపోయేటప్పుడు, మనం చనిపోయిన రోజున ఇవన్నీ గుర్తుకు రావాలి పిల్లారా. ఆ చనిపోయిన రోజున పాటలు పాడుతుంటే ఎంత మనసుకి ఒక రకమైనటువంటి ఆశ్చర్యాన్ని, ఒక రకమైన పశ్చాత్తాపాన్ని కలిగిస్తాయి. కలిమిలేములు కలకాలముండవు, బాంధవ్యాలు నీ సొంతము కావు. కలిమిలేములు కలకాలముండవు, బాంధవ్య ఆప్తులెవరు ఆపదలలో ఆదుకోరురా, ఆప్తులెవరు ధనధాన్యాలు నీతో రావు, ధనధాన్యాలు నీతో రావు. సమయముండగానే యేసుని వేడు, తక్షణమే
మోక్షంలో నేడు సమయముండగానే యేసుని వేడు తక్షణమే ఉందువు మోక్షంలో నేడు నీటి మీద తేలియాడి ఏటికెదురు ఈదుచున్న బుడగ వంటిదిరా జీవితం బుడగ వంటిదిరా జీవితం. దేవునికి మహిమ కలుగును గాక. రాజబాబు గారు ఏమన్నారు తెలుసా? కట్టుకున్న భార్య నీపై కుప్పల కూలిన, కన్న బిడ్డ కన్నీరు ఏరులై పారినా, అన్నదమ్ములే నీకై కలమటించిన కలవరించిన, బంధువులంతా ప్రతిమాలిన ఆత్మీయులే అడ్డగించిన, బంధువులంతా ప్రతిమాలిన ఆత్మీయులే అడ్డగించిన, ఏ నాటికైనా ఈ దేహము మాయమగుటే ఖాయము. ప్రైజ్ ద లార్డ్. ఏడు చెప్పరా? హల్లెలూయా. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా, ఊయల ఊగితే జోల పాటరా, ఊయలాగితే ఏడుపు పాటరా, ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. ఏంటంట? కన్ను తెరిస్తే కన్ను మూస్తే. కానీ మన దగ్గర ఉన్న డ్రామాలండి, అబ్బా డ్రామాలుగా యథార్థత లేదు, స్వచ్ఛత లేదు, నిజాయితీ లేదు, ప్రేమ లేదు. ఈరోజు గడిస్తే చాలు, ఈరోజు బతికితే చాలు, ఈరోజు నిలబడితే చాలు అని ఏది ఉంది ఈ లోకంలో? నీవు వచ్చినప్పుడు ఏమి తేలేదులే, నీవు పోయేటప్పుడు నీతో ఏమి రాదులే, నీవు వచ్చినప్పుడు ఏమి తేలేదులే, నీవు పోయేటప్పుడు నీతో ఏమి రాదులే. ఏమొచ్చిందండి? నువ్వు వచ్చినప్పుడు ఏం తీసుకొచ్చావు? యేసయ్య చెప్పింది అదే ఇందాక. నువ్వు వచ్చినప్పుడు నీ నాభి, నీతో ఉప్పుతో ఎవరు, నీకు నీళ్లు ఎవరు, నీ రక్తాన్ని ఎవరు, నీ మీద వస్త్రం ఎవరు? కానీ యేసుక్రీస్తు రక్షణ అనే వస్త్రం మన మీద వేశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తంతో మనల్ని శుద్ధి చేశాడు. రక్షణ అనే శిరస్త్రాణం దేవుడు మనకి ఇచ్చాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని జనాంగమా, ఈ లోకములో ఉన్న వాటి కోసం ప్రాకులాడద్దు, ప్రయాసపడద్దు. ఒక్కటే విషయం, ప్రభువా నేడు మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. హల్లెలూయా. మేము ఈరోజు హ్యాపీగా ఉంటే చాలు ప్రభు. నేను ఒక విషయం మీకు చెప్పి ముగిస్తాను. చాలామంది మీరు ఏం చేస్తున్నారు? వడ్డీలకు ఇస్తున్నారు బాగా గట్టిగా. ఇవ్వండి ఇచ్చుకోండి. వడ్డీలకు బాగా ఇస్తున్నారు. ఎందుకు అని అంటే, పాస్టర్ గారు వడ్డీకి వచ్చిన డబ్బులతో నేను తిని బతుకుతున్నాను పాస్టర్ గారు. పాస్టర్ గారు పెన్షన్ వస్తుంది, పెన్షన్ కూడా వడ్డీకి ఇస్తున్నారు వీళ్ళు. బాగుబడా గవర్నమెంట్ పెన్షన్ ఎందుకు ఇస్తుంది? 4 మెతుకులు తింటావని. తింటావు, 4 మెతుకులు తింటావు, కొంచెం డ్రై ఫ్రూట్స్, డ్రాగన్ ఫ్రూట్స్ తెచ్చుకొని తింటావని. కానీ అవి కూడా వడ్డీకి ఇస్తున్నారు. మీరు ఇలాగా వడ్డీలకి ఇచ్చి లేక బ్యాంకుల్లో దాసి లేక బంగారాలు కొని లేక పొలాలు కొని ఎవరికి ఇస్తున్నారు? మీ కూతురుకో, మీ అల్లుడికో, లేకపోతే మీ మనవడికో, లేకపోతే మీ అబ్బాయికో ఇస్తున్నారు. తరాలకి ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు బతకాలి. ఇక మీరు కొంతమంది ఏం చేసుకున్నారంటే, ఒక అరెకరం మీ పేరు మీద, ఓ 2-3 బంగారపు తాళ్ళు మీ పేరు మీద, ఆ చెవులోయి ముక్కులోయి అవి ఎక్కడెక్కడో దాచుకున్నారు. ఎందుకంటే రేపొద్దున నేను మంచంలో పడితే, ఎక్కడ పడితే నేను రేపొద్దున మంచంలో పెడితే నాకు రేపొద్దున ఏమని అయితే అని చెప్పేసి. అంటే నువ్వేం కోరుకుంటున్నావు? నేను మంచంలో పడాలి, నేను మంచంలో పడాలి, రేపొద్దున వాళ్ళందరూ వచ్చి నన్ను చూడాలి. ఏమని? అమ్మా
అమ్మ అన్నం తింటావా, మజ్జిగ తాగుతావా, తాగుతావా, లేక మాంసం తీసుకురామంటావమ్మా అని అడిగితే మంచంలో ఉన్నాడు. సిగ్గు శరం ఉండాకర్లే. ఇంత బతికి దర్జాగా బతికి ఊరంతా తిరిగి మంచంలో ఎందుకు పడాలి మనం? ఏమండి, దేవుని బిడ్డలుగా, దేవుని సొత్తుగా, ఆయన రక్షించబడిన బిడ్డలుగా, ఆయన వారసులుగా మనం మంచం ఎందుకు పడాలి? మీకు తెలుగు అర్థమవుతుందా? మనం మంచంలో పడకూడదు. మన మంచంలో అసలు పడుకోకూడదు. మంచంలో పడకూడదు. ఏ రోగ బారిన పడకూడదు. మనం హ్యాపీగా తిరుగుతూ ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఎక్కడికి వెళ్ళిపోవాలి? ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎప్పటికైనా చనిపోయే వాళ్ళమే. పెద్ద బిల్డప్ కొడతారేంది? ఎలాగైనా చస్తాం. అది యాక్సిడెంట్ ద్వారా అయినా చావచ్చు, వెళ్తూ చచ్చిపోవచ్చు, నిద్రపోతున్నప్పుడు చచ్చిపోవచ్చు, లేకపోతే ఫ్యాన్ మన నెత్తి మీద పడవచ్చు, వచ్చి పిడుగు పడవచ్చు, ఎలాగైనా చావచ్చు. చస్తే పోయాం. అంతేగాని చనిపోయినందుకు ఏదో దోషం ఉంది, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, ఇదైంది, అదైంది, అది తొక్కాము, ఇది తొక్కామని ఆ బిల్డప్లేం వద్దు. నువ్వు పోవాలి, నువ్వు పోయావు అంతే. ఆ దేవుడు ఆ గడియ ఆ విధంగా దేవుడు నీకు రాసి పెట్టాడు. బట్టి దేవునికి స్తోత్రం. కాళ్ళు చేతులు ఇరిగిపోయి ఇంట్లో పడుంటే ఒకరోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు, 3 రోజులు చేస్తారు, వారం చేస్తారు. వారం నుంచి ఇసుకించుకోవడమేగా. ఏందయ్యా మా పనులు మేము చేసుకోవద్దా? ఏంది పద్దా అమ్మా ఆమె అని పిలుస్తా. ఏంది అంటే నీకేం అలా ఉందంటే ఇంకేమో గుద్దించుకోవాలి. నీకు గొప్పలే లేవు కానీ గుద్దించుకోవాలని. నీకు గొప్పలే గుద్దుతారు. ఇంకా అల్లుడు మనవాళ్ళు వచ్చి ఇంకా ఇద్దరు అటొకడు ఇటొకడు గుద్దుతాడు. కాళ్ళు సరిగ్గా వెళ్తే పేతం కొడతారు. మీకు అర్థమవుతుంది? అంటే గొడ్లు సరిగ్గా ఉంచుకోలేంది, పనికి మాలిందా అని. ఎందుకు ఈ బతుకు? హ్యాపీగా ఉన్నంతకాలం ప్రభువా నేను నీ సన్నిధానంలో నడుస్తూ నీ దగ్గరికి వచ్చేయాలి నాయన. హనోకు దేవునితో నడిచి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడంట. ప్రైజ్ గాడ్. ఇలాంటి యథార్థమైన జీవితం బ్రతకండి. ఇలాంటి మంచి భవిష్యత్తు మీరు కలిగి జీవించండి. పొర్రపాటును మీరు మంచంలో పడకూడదు. అది నా కోరిక, అది నా ప్రార్థన కూడా. ఎవరు కూడా అవసరమైతే ఈరోజు చచ్చిపోండి, నష్టమేం లేదు. పాస్టర్ గారు చచ్చిపోమన్నాడమ్మా. ఏం వాక్యం చెప్పాడు పాస్టర్ గారు? చచ్చిపోమన్నాడమ్మా. ఈరోజు వాక్యం 1.5 గంట చెప్తే చచ్చిపోమన్నాడు అంటావా నువ్వు? ఆరోగ్యంగా ఎలాగా? దైవ సన్నిధానం ఒకళ్ళ మాట అనిపించుకోకుండా శుభ్రంగా అన్నీ తిందాం, హ్యాపీగా జీవిద్దాం, ప్రభుని స్తుతించుకుందాం, కీర్తించుకుందాం, గణపరచుకుందాం. ఆయన చేసిన పనులన్నీ కొనియాడి సాక్షిగా మిగిలి ఆయన దగ్గరికి ప్రేమతో వెళ్ళిపోదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం, ఆశీర్వాదకరంగా వెళ్ళిపోదాం. అక్కడ దేవుడు మనలను యుగములు ఏలుకునేవాడై ఉన్నాడు. హల్లెలూయా. మనసులో అవి ఇవి పెట్టుకుని ఆ తగాదాలు, ఈ తగాదాలు, గట్టు తగాదాలు, పొలం తగాదాలు, రాళ్ల తగాదాలు, అప్పుల తగాదాలు, బంగారం తగాదాలు, ఇంట్లో తగాదాలు, ఇవన్నీ మనకెందుకు? అసలు ఉన్నంతకాలం హ్యాపీగా ఉందాం. దేవుడు ఎలాగ నడిపించుకుంటే అలా నడిపించుకుంటాడు. తీవ్ర మన శ్వాస జీవితం మన అన్ని స్థితిలోంచి లెబానోంచి కిందకి దిగాలి. కిందకి చూడాలి. కింద ఏముందంటే యెరూషలేము ఉన్నది. ఎక్కడ చూడాలి మనం? యెరూషలేము చూడాలి. యెరూషలేము నుంచి మళ్ళీ మనం సియోనికి వెళ్ళిపోవాలి. సియోను పరలోక రాజ్యం అయి ఉన్నది. అక్కడికి చేరాలి, అక్కడ వెళ్ళాలి. ప్రభుతో ఉండాలని ఆశపడ్డ వాళ్ళందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కళ్ళు మూసుకోవాలి. దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, దేవుని సంఘములో ఉన్నటువంటి మీరందరూ, దేవుని వాక్యము చేత రక్షించబడిన మీరందరూ కూడా దేవుని కొరకై బ్రతకాలని తీర్మానం తీసుకుని మీరందరూ ఒకసారి ఆలోచించండి. దేవుని ప్రభు సన్నిధానములో ఉన్నటువంటి మీరు, నా ప్రియురాలా సుందరి, లెబోను పర్వతము నుండి, హెర్మోను పర్వతం నుండి
కిందకు దిగు అంటున్నాడు దేవుడు. నువ్వు అలక మీద ఉన్నావేమో, కోపం మీద ఉన్నావేమో, అహం మీద ఉన్నావేమో, గర్వంతో నింపబడి ఉన్నావేమో, అందులో కారములో ఉన్నావేమో, రా కిందకు దిగు. నువ్వు ఏ స్థితిలో పడిపోయావో నీకు తెలుసా? ఈ నాభి సూత్రలే, నీకు ఉప్పుతో ఎవరు రుద్దలే, నువ్వు రక్తంతో నింపబడి ఉంటే ఎవరు కాలే, వస్త్రహీనంగా ఉన్నప్పుడు నీ మీద వస్త్రం ఎవరు వేయలే. కానీ యేసుక్రీస్తు వారు నిన్ను ఆకర్షించారు. మేడు చెట్టు మీద ఉన్న దేవుడు ఆకర్షించాడు. ఇంటి పైకప్పు మీద నుంచి పడుతున్నప్పుడు పక్షవాయు కలిగిన వాడిని ప్రభు ఆకర్షించాడు. 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేరు దగ్గర ఉన్న ఆ యొక్క వ్యాధిగ్రస్తుని, కాళ్ళు లేని వాడిని దేవుడు ఆకర్షించాడు. దేవుడు నిన్ను నన్ను ఆకర్షించిన వాడై ఉన్నాడు. ఏ స్థితిలో మనం పడిపోయి ఉన్నాం ఒకరోజు ఆలోచన చేయి. ఈరోజు నీకున్న జనం, ఈరోజు నీకున్న బలం, ఈరోజు నీకున్న ఘనం, ఈరోజు నీకు కీర్తి, ఈరోజు నీకున్న ఘనత, ఒకప్పుడు ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ ఉన్నాయా? ఎవరు నిన్ను పలకరించారు, ప్రేమించారు, ఆదరించారు, బలపరిచారు? ఎవరు నీకు చోటిచ్చారు? ఈరోజు నీ జనం కుప్పల కుప్పలుగా, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, బావ, బామ్మర్ది, ఇలాంటి వాళ్ళందరూ వస్తున్నారంటే, ఇలాంటి అందరూ వస్తున్నారంటే వీళ్ళందరూ ఒకరోజు లేరే? ఈ చుట్టాలు, ఈ బంధువులు, ఈ ఫంక్షన్స్, ఈ పిలుపులు, ఈ ఒకప్పుడు లేవే? ఆ రోజు దగ్గర నీ దగ్గర ఏమీ లేదు కాబట్టి, ఆ రోజు నువ్వు దీన స్థితిలో ఉన్నావు, యాచించే స్థితిలో ఉన్నావు, ఆ రోజు నీవు బలహీన స్థితిలో ఉన్నావు, మరణ పడకల మీద ఉన్నావు. ఈరోజు నిన్ను ఆ స్థితిలో నుంచి పైకి లేపిన వాడై ఉన్నాడు. ఆ స్థితిలోంచి బయటికి తీసుకున్నాడు ప్రభు. ఒక స్థితిలో దేవుడు నిలబెట్టాడు. పాప ఊబిలో నుంచి బండ మీద నుంచే పెట్టాడు దేవుడు నిన్ను. బండ మీద నుంచే పెట్టాడు దేవుడు. కాబట్టి ఈ రోజున నీ అన్నవాళ్ళు నీకు దగ్గర అవుతున్నారు, నీ అన్నవాళ్ళు నీకు దగ్గర అవుతున్నారు. నిన్ను ఈ స్థితిలోకి తీసుకొచ్చిన యేసయ్యను మాత్రం నువ్వు దూరం చేస్తున్నావు. ఇది తగదు, ఇది కూడదు, ఈ పని మంచిది కాదు, ఈ పని మంచిది కాదు. దయచేసి గమనించి దేవుని హత్తుకొని ఉండండి, ఆయన పాదాల దగ్గర పడి ఉండండి, ఆయన సన్నిధానముల ప్రియులారా ఎక్కడ దిగుదాం, సంఘములో స్థిరపడదాం, సమాజంలో స్థిరపడదాం, గ్రామంలో స్థిరపడదాం, ఆత్మీయతలో స్థిరపడదాం, విశ్వాసంలో స్థిరపడదాం. ప్రభు రాకడలో ప్రభుతో పరలోకం వెళ్ళిపోదాం ప్రియులారా. అది మన స్థిరమైన పునాది అయి ఉన్నది, అది స్థిరమైన రాజ్యం, అది స్థిరమైన ప్రాంతం. మరణము ఇక్కడ లేదు, అక్కడ మరణము లేదు, చీకటి లేదు, ఆకలి లేదు, దప్పిక లేను. యుగ యుగములు మన ప్రభు మనల్ని ఏలుకునేవాడై ఉన్నాడు. కాబట్టి జాగ్రత్త, ఇప్పటికైనా మనస్సు మార్చుకొని అందరూ కూడా, సంఘమా, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి సంఘస్థులారా, మీరు సంఘానికి లోబడండి, ప్రభుకి లోబడండి, వాక్యానికి లోబడండి. వాక్యం మిమ్మలను ఉన్న స్థానంలోకి తీసుకెళ్తుంది. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన రాజా, పరిశుద్ధుడా, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, దేనికి పనికిరాని మా జీవితాలు, అట్టడుగు స్థితిలో ఉన్న మమ్ములను ప్రభువా నీ ప్రాణానికి ప్రాణంగా చూసుకొని ప్రాణేశ్వరి అని సంబోధించు ప్రభువా. ఇంతగా ప్రేమించి నీ జీవితాన్ని నేను ఇంతగా కట్టానే, నీకు ఒక స్థానం ఇచ్చానే, ఆ స్థానము నుండి
నువ్వు గర్వపడి నాశనానికి పోవటం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఆ స్థానము నుండి దిగి వచ్చి సజీవుడమైన నిన్ను ప్రభు మేము హత్తుకొని ఈ యొక్క యాత్రలో ఈ యొక్క మజిలీలన్నీ దాటి ప్రభు నీ మనోహరమైన స్థలములలో ప్రాప్తి పాలు పంచుకొని ప్రభు తృప్తిగా ఉండే జీవితం మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా అనుదిన ఆహారములో అనుదినము సాతానుతో మేము పోరాడుతూనే ఉంటాం. ప్రతి చిన్న విషయాల్లోనైనా ప్రభు సాతానుని మేము ఎదురుస్తూనే ఉండాలయ్యా. మా యొక్క జీవితంలో ఎటువంటి గర్వపు పొరలు రాకూడదయ్యా. మాకు మేముగా తగ్గించుకొని ఉండాలి. క్రీస్తుని కలిగిన వాక్కును చేత పట్టుకొని ప్రభు అయా నీ వాక్యము ద్వారా లోకమును ఎదిరించబడే భాగ్యమును మీరే దయచండి. నీ ప్రేమను అన్నిటికీ నీ మరవకూడదయ్యా. నీ ప్రేమను మరిస్తే మేము ప్రభు నిజముగా నిన్ను అయా నీ పాలు దాగి నీ రొమ్మును తన్నిన వారం అవుతాము ప్రభు. ఆ విధంగా కాకుండా ఈ లోకమును మేము విడిచేంత వరకు నిన్ను హత్తుకొని నీ యొక్క వాక్కును జుంట తేనెల వలె జుర్రుకొని ప్రభు క్రొవ్వు మెదడు వలె దాన్ని మేము భుజించి ఆనందించి అయా మా యొక్క యాత్ర అంతా నీతోనే సాగిపోయే కృపను మీరు దయచేయమని, ఏ స్థితిలోనూ ఉన్నా ప్రభువా నిన్ను మరువక నీ కొరకు బ్రతికే కృపను మీరే దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.